తిరుమల లడ్డులో జంతువు కొవ్వు కలిసిందా లేక ఏం కలిసింది అనే దానిపై సిబిఐ నేతృత్వంలోని స్వతంత్ర సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వచ్చాయి సార్. దీనికి సంబంధించి కూటమి నేతలు వారికి అంటే సిట్ ఏం తెలిసింది అనే దాని మీద వారికి వారు అన్వయించుకుంటూ ఉన్నారు. ఇది కల్తీ జరిగిందని స్పష్టమైంది, సిట్ అదే చెప్పింది అని చెప్పేసి కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. అలా జరగలేదు, జంతువు కొవ్వు కలిసినట్టు ఎక్కడా చెప్పలేదు సిట్ అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్న పరిస్థితి. ఇక మీడియా విషయానికి వస్తే సార్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. ముఖ్యంగా ముందుగా మనం ఈనాడు చూస్తే కనుక కల్తీ కెమికల్ నెయ్యి అని చెప్పి తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ ఛార్జ్ షీట్ అని చెప్పి ఈనాడులో వార్త వచ్చింది సార్. ఇక నెక్స్ట్ సారీ సార్, ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నెక్స్ట్ ఈనాడులో అనుమానమే లేదు అది కల్తీ నెయ్యే అనే హెడ్డింగ్తో ఈనాడులో వచ్చిన పరిస్థితి. ఇక సాక్షి విషయానికి వస్తే అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు అని చెప్పేసి సాక్షిలో కథనం సార్. సార్, గతంలో ఈ ఆరోపణ వచ్చిన వెంటనే తిరుమల లడ్డూలో ఏదో కలిసింది అనే ఆరోపణ వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు కదా సార్, దానిలో జంతువు కొవ్వు కలిసింది అని చెప్పేసి. ఇప్పుడు ఆ బైట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి ఆ బయట విందాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు కడాన తిరుమల. సరే, యానిమల్ ఫ్యాట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పేసి కోర్టు కూడా ఆక్షేపించినట్టు గుర్తు సార్ నాకు. సో ఇప్పుడేమో సిట్ దర్యాప్తు ప్రకారం ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు సార్. అసలు ఏం కలిసింది అనే దాని మీద క్లారిటీ లేదు. చెప్పింది అదే, క్లారిటీ స్పష్టంగా ఉంది. 3 పేపర్లు కూడా కరెక్టే చెప్పింది. అంటే ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు చెప్తున్నారు అంతే. సో వాస్తవం ఏంటంటే 3 పత్రికల్లోనూ వాస్తవమే చెప్పారు. కల్తీ జరిగింది వాస్తవం, కానీ ఏం కలిసింది, కొవ్వు కలిసిందని చెప్పలేదు. ఎస్. సో అందువల్ల అనుమానమే లేదు కల్తీ నెయ్యి. మీరు ఎక్కడ జంతు కొవ్వు అనుమానమే లేదు, జంతు కొవ్వు కలిసిందని లేదు కదా ఈనాడు జ్యోతి. సో ఈనాడు జ్యోతిలో కూడా ఏమన్నా అనుమానమే లేదు కల్తీ నెయ్యి, కల్తీ కెమికల్ నెయ్యి అని ఈనాడు జ్యోతి రాశారు. సో మీకు కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు కాదు అనేది 3 పత్రికలు అదే చెప్తున్నాయి. సో ఈవెన్ సాక్షిలో కూడా మీకు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు అన్నది, కానీ కెమికల్ కల్తీ జరగలేదు అన్నది సాక్షి చెప్తలేదు కదా. సో 3 పత్రికలు తమకు అవసరమైన పార్ట్ వరకే చూపెట్టుకున్నారు. అంటే మన పత్రికలు రాజకీయ పార్టీలకు ఎలా అనుబంధంగా తయారవుతున్నారు దానికి ఉదాహరణ కదా. చెప్పినప్పుడు 2 చెప్పాలి. ఫ్యాక్ట్ ఏంటి, అదో 200 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. సో క్లియర్గా అందులో ఇప్పుడు ఈ పత్రికలు చదివినా అది అర్థమవుతున్నది ఏంటి, జంతు కొవ్వు అయితే కలిసిందని చెప్పలేదు, అంతవరకు నిజం. సో అయితే దాంట్లో కూడా ఎర్రర్ ఉంటుంది. 10% లోపు అన్నారు కనుక 10% కలిసి ఉండవచ్చు అని కూడా మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, నేను ఇది ఇష్యూ వచ్చినప్పుడు ఆ రోజు కూడా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అనుడితోనే సుప్రీంకోర్టు కూడా అనకముందు మాట అన్నాడు, ఇది దేవదేవుని ప్రసాదం గురించి, కోట్లాది హిందువుల మనోభావాల గురించి, ఆ తిరుమలేశుని గర్భగుడి ముందు నిలబడి ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నంత కాలం ఆధ్యాత్మిక తన్మయత్వంతో కోట్లాది భక్తులు తమకు తాము ఆ దేవునిలో ఐక్యం కావాలని కోరుకుంటారు. అలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలయం అది. ఇదేదో మామూలు ఆలయం కూడా కాదు. భారతదేశ గడ్డపైన పుట్టిన ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని కోరుకుంటాడు. సో అలాంటి కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలేశుని ప్రసాదం గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఓపిక, సహనం, రాజకీయ తొందరపాటు ఉండకూడదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది మాట్లాడే టైంకి విచారణ కూడా ఆదేశించలేదు. విచిత్రం ఏదంటే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. మరి విచారణకు ఆదేశించకుండా, ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా, ఏ ప్రాతిపదిక లేకుండా ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఎవరు అపవిత్రం చేసినట్లు? సో దాన్ని ఎందుకంత తొందర? మీరు అనుమానాలు వస్తే విచారణకు ఆదేశించండి, విచారణలో తేలితే చెప్పండి.
ఇదే మాట మీరు మీరు చూడండి, సుప్రీంకోర్టులో కూడా ఇదే మాట చెప్పారు. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడకూడదు అని. నేను ఈ కాంట్రవర్సీ వచ్చిన వెంటనే అన్న మాటలు సుప్రీంకోర్టు అన్న తీర్పులో చెప్పినవి కూడా ఒకటే. నా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు, సుప్రీంకోర్టును ట్రోలింగ్ చేస్తారు అవసరం వస్తే, కానీ నేనన్నది సుప్రీంకోర్టు అన్నది కదా. సేమ్ ఎవరన్నా అంటే నేనన్నది చూసి సుప్రీంకోర్టు అన్నది కదా. ఒక విచక్షణతో ఆలోచించితే ఎవరైనా అదే అంటారు. అయ్యా తొందరవద్దు, మీరు దోషులు శిక్షించడం అవసరము, కల్తీ జరిగితే దానికి ఖచ్చితంగా విచారణ జరపాలి. కానీ తొందరపడి జంతు కొవ్వు, అది ఎక్కడ దాకా పోయింది, ఎనిమల్ ఫ్యాటే కాదు, తెలుగులో అయితే బాధేస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తుంది. సో పంది కొవ్వు ఇంతది, అసలు అది ఇంత అసలు ఉదయం కోపంతో మండిపోతుంది, బాధతో, ఆవేదనతో, ఆందోళనతో రగిలిపోతుంది ఎవరికైనా. అసలు ఏంటి లడ్డు అంటే ఏంటి? తిరుమల లడ్డు మనం ఇట్లా 2 చేతులు జోడించి తినాలని అనిపిస్తుంది తిరుమల వేసిన లడ్డు అనుడితోనే. సో లడ్డు మీకు ఎవరన్నా మీకు ఇంటికి లడ్డు తెచ్చి ఇవ్వండి, అసలు లడ్డు చేతిలో పెడుతున్నప్పుడు మీకు తెలియకుండానే అన్కాన్షియస్గానే కాళ్ళకు చెప్పులు ఉంటే పక్కన జరిపేస్తాం. నా అనుభవం చెప్తున్నా. ఎన్నోసార్లు ఎవరైనా లడ్డు తెచ్చిస్తే తెలియకుండా చెప్పులు పక్క జరిపేసి చెప్పులు పక్క జరిపేసి లడ్డు చేతులు పట్టుకొని తీసుకుంటాం. అంటే తిరుమల లడ్డు పైన ఎంతటి భక్తి శ్రద్ధలు దానికి ఉదాహరణ. చెప్పులు వేసుకొని కూడా లడ్డు తీసుకోరు, అంత నమ్మకం, అంత విశ్వాసం. అలా అంటే ఒక గొప్ప ప్రసాదం పైన ఎందుకు అబాండాలు వేస్తారు? ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు, కోట్లాది మందికి తెలిసింది. ఇప్పుడు మీరు జరిపిన విచారణలోనే జంతుకోవు లేదని తేలింది కదా. దాన్ని కూడా మళ్ళీ 10% లోపు ఉండొచ్చు కదా, 10% ఎల్లున్నారు కదా అంటే కలిసిందని. అంటే ఏ విచారణ లేకుండా మేము తిరుమల లడ్డులో ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇదా కదా వాదన? ఎంత అన్యాయం ఇది! చూడు, 10% అని అందులో టెక్నికల్గా రాస్తారు, అంటే 10% లోపు ఉంటే తెలియదని రాశారనుకోండి, దాన్ని పట్టుకోండి అది అయ్యి ఉంటుంది. అసలు ఏంటి ప్రాతిపదిక? అది ఇప్పుడు ఒక డాక్టర్ చెప్తాడు, అయ్యా నీకు హార్ట్ 10% పాసిబిలిటీ ఉండొచ్చు సర్జరీ చేయాలని. పాసిబిలిటీ ఉంది కదా సర్జరీ ఎత్తడన్నా. సో వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ అటాకింగ్? మీరు టీడీపీ వారు వైసీపీని అటాక్ చేస్తారనుకుంటున్నారు. మీరు పదే జంతు కొవ్వు అని 1000 సార్లు మీ అనుకూల మీడియాలో రాయించుకొని అల్టిమేట్గా ఎవరిని అటాక్ చేశారు మీరు? వైసీపీనా? వైసీపీలు బాగానే ఉన్నారు, దేవుని ప్రసాదాన్ని అటాక్ చేశారు, పరమ పవిత్రమైన తిరుమలను అవమానించారు, కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆవేదన కలిగించారు. నేను అనేది ఏంటంటే ఒక జరిగిందని మీకు ఆరోపణ వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయిలో దాన్ని విచారణ ఆదేశించాలి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, సిట్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సిట్ చెప్పింది మీరు చెప్పండి, అభ్యంతరం లేదు. ఏది లేకముందే మీరు ఎనిమల్ ఫ్యాట్ అని ఎట్లా అన్నారు? ఇప్పుడు ఎనిమల్ ఫ్యాట్ కల్తీ చేసిన వారు నేరస్తులు, కల్తీ గురించి జరిగిందని చెప్పిన వాళ్ళు మన నేరస్తులు కారా? మరి ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని 10% అన్నాడా చంద్రబాబు నాయుడు? అనలే కదా, కలిసిందని చెప్పేసి 100% అని చెప్పాడు కదా. ఇప్పుడు మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇక ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా ఆ రిపోర్ట్లు ఏం చెప్తున్నారు? కెమికల్ నెయ్యి, పామ్ ఆయిల్, అందులో కూడా అప్పటి రిపోర్ట్లో కూడా ఫాల్స్ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది, వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఉంది అప్పుడు కూడా. సో దాన్ని కావాలని రకరకాల రూపాల్లో వక్రీకరించారు. ఇప్పుడు సిట్ ఏం చెప్పింది? నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్కి అనుబంధంగా ఉన్న నేషనల్ డైరీ రీసెర్చ్ హర్యానా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్, వీళ్ళందరి పరిశోధనల ఆధారంగా ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని ధృవీకరించలేదు. ఇది నెంబర్ 1 పాయింట్. 2, కల్తీ జరగలేదని మాత్రం అనలేదు, కల్తీ జరిగిందని చెప్తున్నారు, అందరూ డౌట్ లేదు. సో అదేదో క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ వాళ్ళు చెప్పుకుంటే కూడా అది నిజం కాదు. క్లీన్ చిట్ ఇవ్వలేదు. ఖచ్చితంగా 2019-2024 మధ్య కాలంలో పాలు లేకుండా, మీగడ లేకుండా, వెన్న లేకుండా నెయ్యి క్రియేట్ చేశారు అన్నది ఆరోపణ. ఎలా క్రియేట్ చేశారంటే కొద్దిపాటి నెయ్యి తీసుకొని, బీటా కెరటిన్ తీసుకొని, రకరకాల పామ్ ఆయిల్ తీసుకొని, ఇతర రకాల ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ అంటారు రసాయనికాలు తీసుకొని, ఇవన్నీ కలిపి నెయ్యి తయారు చేశారన్నది ఆరోపణ సెట్ చేసింది, ఛార్జ్ షీట్లో చెప్పింది. అది కూడా ఫైనల్గా విచారణలో తేలాలి. ఛార్జ్ షీట్ ఇది ఇప్పటి వరకు, ఇక విచారణ కాదు, ఇది కోర్టు జడ్జిమెంట్ కాదు, మనం గమనించాలి. ఫైనల్గా కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుందని పాయింట్. ఛార్జ్ షీట్ టైంలోనే జంతుకోవని కొట్టిపడేశారు, పాయింట్ అది. ఛార్జ్ షీట్లో కూడా జంతుకోవని రాయలేదు, జంతుకో కొట్టేశారు.
సో జంతుకోవను కొట్టేశారు. మరి ఎందుకు? ఇప్పుడు జంతుకోవను జరిగిన ప్రచారానికి ఎవరు బాధ్యత వహించాలి? సో ఇప్పుడు ఇక వైసీపీ దాన్ని ఇంకో లెవెల్కి పడుకోవాలి, కల్టే జరగలేదు అనే రకంగా వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల మీ రాజకీయ క్రీడకు తిరుమలను వేదికగా చేసుకున్నారు. తెలుగుదేశం వైసీపీల మధ్య పంచాయతీని మీరు కోట్లాది హిందువుల మనోభావాలపై దాడి చేస్తున్నారు. మీరు రాజకీయాలు వేరే వాటి మీద పెట్టుకోండి. అనేక అంశాలు ఉన్నాయి కదా. ఆ పరిమాణాల కల్తీ మద్యం ఉంటుంది, ఇసుక ఉంటుంది, మట్టి ఉంటుంది, మన్ను ఉంటుంది, దుమారం ఉంటుంది. మీరు రోజు అనుకోండి, మీరు ఏమనగండి, మాకు అభ్యంతరం లేదు. దేవుణ్ణి మొదలేయండి. దేవుని ప్రసాదాన్ని 2 చేతులు జోడి చెప్తున్నా. అయ్యా దేవుని ప్రసాదం వదలండి అయ్యా. రాజకీయాలకు వేరే దాంట్లో చూసుకోండి. పనికి చాలా ఉంటాయి కదా రాజకీయాలకు. దేవుడే దొరికిందా? దేవుని ప్రసాదమే దొరికిందా? ఇంకా రాజకీయాలు 10% ఉండొచ్చు కదా అని నిన్న టీడీపీ అనుకూల మీడియాలో చర్చలు. విచిత్రంగా అరే వాళ్ళేసిన సీట్లోనే రూల్ అవుట్ చేసినాక ఇంకా ఉండొచ్చు, జంతుకోవే కలిసి ఉంటుంది. అరే లడ్డు గౌరవించడం అవుతుంది. అది ఇప్పటికైనా జరిగిన పొరపాటు జరిగింది, తొందరపడి మేము అనుకున్నాం జంతుకోవని. అయ్యా జంతుకోవు లేదని ముఖ్యమంత్రి ఒక మాట చెప్పచ్చు కదా గౌరవంగా. నేనే పొరబడి అన్నాను, అది నిజం కాదు, కానీ నెయ్యి కల్తీ మాత్రం జరిగింది, కెమికల్ కల్తీ. నేను కెమికల్ కల్తీ జరిగితే జంతుకోవ అనుకున్నానని చెప్పండి. కనీసం పశ్చాత్తాపాన్ని మించింది లేదు కదా, ప్రాయచిత్తాన్ని మించింది లేదు కదా. మీరు దేవుడు క్షమిస్తాడు కదా, ఏదో పొరపాటు జరిగింది, ముఖ్యమంత్రి అయిన మనిషే తొందరపడి అనుకున్నాడు అనుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇప్పటికీ డిఫెండింగే, 2 పార్టీలు డిఫెండింగే. అయ్యే మీ రాజకీయాల కొరకు దేవుడిని ఎందుకు వాడతారు? అసలు దేవుడి కొరకు రాజకీయం చేసే పార్టీ ఏమో అసలు మాట్లాడదు దీనిపైన. వాళ్ళేమో వాళ్ళ అధికారంలో బాగా కనుక వాళ్ళు దీని గురించి మాట్లాడరు. సో వాళ్ళు మిగతా దేశమంతటా దేవుడి కొరకు రాజకీయం చేస్తారు, ఇక్కడ మాత్రం చేయరు. వాళ్ళు అడగాలి కదా, జంతుకు కలవకపోయినా కలిసినండి చంద్రబాబు నాయుడు ఎలా అన్నాడు, ఏ బేస్ మీద అన్నాడు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది కదా. మీరు సుప్రీంకోర్టు గూగుల్ కొట్టండి వస్తుంది, లైవ్లలో సుప్రీంకోర్టు ఆన్ తిరుమల లడ్డు అని వస్తుంది. అందులో క్లియర్గా చెప్పారు, ఇంకా నిర్ధారించక ముందే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారని. అప్పటికి ఇంకా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. విచిత్రం ఏంటంటే మీకు ముఖ్యమంత్రి బయట మీరు చంద్రబాబు నాయుడు చెప్పారు బయట వరకు, ఇంకా అసలు అప్పటికి ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు, కేసే పెట్టలేదు. కేసే పెట్టకముందు విచారణ జరపకముందు ఎలా అంటారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వచ్చి జంతుకోవు లేదన్నారు. మీరు ఇప్పటిదాకా చేసిన ప్రచారం అంతా ఏమైంది? సో క్లియర్గా అర్థమవుతుంది కదా, దేవుని కోసం కాదు ఇది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చేస్తున్నది కాదు, లడ్డు పవిత్రతను ఎస్టాబ్లిష్ చేయడానికి కాదు, కోట్లాది భక్తుల కొరకు కాదు, కేవలం మీ రాజకీయాల కొరకు చేస్తున్నారు. ఈ ఓట్ల వేటలో ఆఖరికి దేవుడు కూడా మీకు ఆయుధమయ్యాడు. తిరుపతి లడ్డు కూడా ఆయుధమైంది. ఇప్పటికైనా దాన్ని క్లోజ్ చేయండి, ఆ దుకాణం బంద్ చేయండి, తేల్చండి. ఆ గిమికలా ఇంకోట ఏదో తేల్చండి, ఎవడు చేశాడో తేల్చండి, వాడిని తీసి లోపలేయండి. ఇక నుంచి దీని మీద మాట్లాడకండి. దీనివల్ల ఏమవుతుంది? హిందూ ధర్మం, హిందూ మతం పైన మా పవిత్రత మీద అవిశ్వాసం పెరుగుతుంది. స్టాప్ దిస్ నాన్ సెన్స్ అంటున్నాను. క్లోజ్ చేయండి. ఏది కలిసిందో తేల్చండి, వాడికి ఎంత కఠినమైన శిక్ష అంతే, మాకే అభ్యంతరం లేదు. కానీ దీన్ని సాగదీసి 5 ఏళ్ళు నెక్స్ట్ ఎన్నికల వరకు మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, మాకు అది ఓట్లు అవసరం, నెక్స్ట్ ఎలక్షన్ల వరకు ఏది తేల్చాం, ఇదంటాం అల్టిమేట్ గా తిరుమల లడ్డు బదనాం చేస్తాం. సో ఏంది దరిద్రం ఇది? సరే అనేది ఏంటంటే 2029 దాకా నడుపుతుంది చూడండి మీరు సినిమా. ఖచ్చితంగా సార్. ఏం సినిమా అండి ఇది? స్టాప్ ఇట్. నేను అంటున్నా, ఈ శిక్ష విధించేది అంటలేదు, నాకు తెలియదు ఏ కల్తీ జరిగిందో. కల్తీ జరగలేదు అంటానికి నేనే వైసీపీ కార్యకర్తను కాదు, నాకేం కర్మ పట్టింది. కల్తీ వైసీపీ వాళ్ళు చేస్తే తీసి వాళ్ళ జైలు పడేయండట, వాళ్ళ శాశ్వతంగా జైల్లో ఉంచండట. కానీ తేల్చాల్సింది మీరే కదా, మేం కాదు కదా. మాకెలా తెలుస్తుంది? మేము ప్రభుత్వంలో ఉన్నామా? మాకేమైనా నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందా నా దగ్గర? నాకు ఎలా తెలుస్తుంది? మీరే చెప్తున్నారు జరగలేదు, జంతుకు జరిగిందని ఒకసారి అన్నారు, జరగలేదని ఇంకోసారి అంటున్నారు. జరిగిందా జరగలేదా ఇప్పటికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు, జరిగే ఉండవచ్చు అని కావాలని ప్రచారం చేస్తున్నారు. అది ఏంటంటే దరిద్రం. జంతుకోవేంది దరిద్రంగా మాట్లాడుకోవడానికి కూడా మనసు చాలదే. తిరుపతి లడ్డు జంతుకోవని మాట్లాడడానికి ఏ సగటు హిందువు అయినా బాధపడడా? నాకు చెప్పండి, ఎందుకు ఆ చర్చ జరగాలి? ఆ చర్చలోంచి ఇప్పటి పోనీ అది అయిపోయింది, జంతుకో పని అయిపోయింది. లేదు, కెమికల్ నెయ్యి, ఈ రసాయనం కలిసిందా, బీటా కెరటిన్ కలిసిందా, లాక్టిక్ యాసిడ్ కలిసిందా, ట్రైగ్లిసరైడ్ ఎనాలిసిస్, అది చదువుతుంటేనైతే ఏడుపొస్తుంది. అయ్యా ఏదో ఒకటి కలిసిందో కలదో తొందరగా విచారణ చేయండి, కలిస్తే వాడెవడో తేల్చండి, వానికి జీవితంలో కఠినమైన శిక్ష వేయండి.
కానీ ఇక ఆ తర్వాత మాత్రం దయచేసి మీరు దీన్ని ప్రచారంలో పెట్టకండి, మీ పత్రికల్లో రాయకండి, మీ టీవీలో మాట్లాడకండి. తిరుమల వెంకట లడ్డును మాత్రం అదేయండి. దాన్ని 2 చేతులు జోడించి కోట్లాది హిందువులు చెప్తున్న ఏకైక మాట ఏంటంటే మీ రాజకీయ క్రీడకు తిరుమల లడ్డును వాడకండి. లడ్డు కల్తీ ఘోరమైన నేరం, అది ఖచ్చితంగా విచారణ పూర్తి చేయండి, ఎవరిపైన శిక్ష వేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ క్రీడ వద్దండి. 2029 దాకా మేము మా అనుకూల పత్రికల్లో రాసుకుంటాం, మా అనుకూల టీవీలో చర్చలు పెట్టుకుంటాం, సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకుంటాం. మాకు ఈ కల్తీ రాజకీయం వద్దు. లడ్డు కల్తీని ఎదుర్కోండి, రాజకీయ కల్తీతో మాత్రం దేవుణ్ణి అపవిత్రం చేయకండి.